అక్క మమ్మీ స్వీట్ చేసిందంట, తీసుకో. నీకు బేబీకి మంచిదంట. నాని హా నాన్న. కొంచెం టీ పెట్టమ్మా. సరే నాన్న. ఇంకా ఎన్ని రోజులమ్మా? ఈ మ్యాటర్ ఆయనకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. ఈ బేబీ ఆ రోజు అల్లుని డ్రాప్ చేయడానికి నేను ఒక్కనే వెళ్తే బాగుండేదమ్మా. డబ్బులు తీసుకొని వదిలేసేవాళ్ళు. ఇంకా ఎన్నేళ్ళని బాధపడతావమ్మా? అలా హాస్పిటల్కి వెళ్ళి. సరే టీ క్లీన్ చేసి వస్తా. ఏం లైఫ్ రా ఇది? ప్రశాంతత ఏం లేదు, మొత్తం టార్చర్ అవుతుంది. ఎందుకన్నా అన్ని కాంప్లికేట్ చేసుకుంటావు? నీకేం తెలుసురా నాకు ఇంటెన్షన్స్ ఉంటాయో. సరే సరే టీ తాగు. మళ్ళీ ఎవడు రా ఫోన్? చూసుకో, అక్కడే పెట్టినా, అవి ఎవరికనే పెట్టినా. చూసుకోవాలి కదా, ప్రతిదీ అడిగితే ఎట్లా? అదే చూసుకోవాలి, ప్రతిదీ నేను చెప్పాలా మీకు? అన్ని టైం పోతాయి అన్న, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటావు? అవును, ఆ చెయ్యికి ఏమైంది? ఏం లేదు. సరే కానీ నేను మళ్ళీ వస్తా, నాకు టైం అయింది. స్వామి, వచ్చావా నాయనా? స్వామి స్వామి నాకు సమస్య వచ్చింది స్వామి, నా చేతికి మీద చూడండి స్వామి. ఈ పసర మందు నవలకుండా మేము స్వామి. నువ్వుల నూనెతో తూర్పు దిక్కున 12 వారాలు దీపం పెట్టు. ఇదిగో మంత్రించిన నిమ్మకాయ, ఇది నీ దగ్గర పెట్టుకో, ఇంకా ఏ సమస్య రాదు. సరే స్వామి.
ఎవరు? నువ్వు రా రా. ఇంకెన్ని రోజులు నా రూమ్లో ఇట్లా ఒక్కనే ఉంటావు? వారం ఇంకా. ఇందులో ఈ సెటప్ అంతా నీకేం తెలుసురా నా బాధ. ఆ పనికి మాలిన రీ చూసి ఆ పిల్లని దూరం చేసుకున్నావు. ఇప్పుడేమో కెరీర్ ఆన్ చేసుకుంటున్నావు. నేనారా? ఎన్ని రోజులు కష్టపడతావు బ్రో? లైఫ్ ఇస్ టూ షార్ట్. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయి. అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు పెట్టే నీతో గొడవ పడలేదంటే తొందరలో నేను వదిలేస్తుందని అర్థం. చూసుకో. హలో, ఇప్పుడు నువ్వు నాతో గొడవ పడట్లేవు కాబట్టి నన్ను వదిలేద్దామని చూస్తున్నావా? మాట్లాడకు. ఈరోజు నువ్వు టైం వేస్ట్ చేయకుండా కష్టపడితేనే నీకు సక్సెస్ దొరుకుతుంది. ఫెయిల్యూర్లో మిగిలిపోకు. ఈరోజు నీ గర్ల్ ఫ్రెండ్ నీతో బాగా గొడవ పడుతుందంటే రేపు మాపో నిన్ను వదిలేస్తుందని అర్థం. హలో, ఇప్పుడు ఊకే నాతో గొడవ పడి నన్ను నిడిచిపెడదాం అనుకుంటున్నావు నువ్వు? ఎచ్చే కాల్గడే. ఫోన్ ఏది? నీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని తోడుండే వాడి ఫ్రెండ్ బ్రో. నిన్ను క్వశ్చన్ చేశాడంటే వాడు అసలు ఫ్రెండే కాదు. మారవరా ఇక. ఈ మందేంది కథ అంతే. నేనే ఉంటే ఏమైపోతావు రా నువ్వు? ఎంత కాదు అప్పుడు అదే అడు. ఆ దెబ్బ ఏంటన్నా ఇంకా తగ్గలే? లేదురా. హాస్పిటల్ పోలేదా మరి? లేదురా, స్వామిజీని కలిశాను, పసల మంది ఇచ్చారు, తగ్గిపోతుందిలే. స్వామి ఏంటన్నా పసర మంది ఏంది? ముందు హాస్పిటల్ పోదాం పదా. నానా నాన్న నాకు ఒక కథ చెప్పవా? ఇప్పుడేం కథ నాన్న? చెప్పు నాన్న. అనగనగా ఒక ఊరుండే. ఆ ఊరిలో ఒక తండ్రి ఒక కొడుకు ఉండేవారు. ఆ తండ్రి కొడుకు తప్పు చేసిన ప్రతిసారి, ఇప్పటి నుంచి నువ్వు తప్పు చేసిన ప్రతిసారి ఈ గోడ మీద మూల కొడతా. ఛీ, నువ్వు ఇక మారవరా. నువ్వు మంచి పని చేసిన ప్రతిసారి ఇక్కడ నుంచి ఒక మూల తీస్తాను. ఇప్పటి నుంచి మంచి పనులు చేస్తున్నాను. మేడం, సార్ పిలుస్తున్నారు. వెళ్ళమ్మా. ఏం చేస్తున్నావమ్మా? పిచ్చిగా పడినా? నేను చచ్చిపోతాను నాన్న, నేను చచ్చిపోతాను.
తప్పు మేము చేస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? వస్తున్నావా? ఎంతసేపు? అన్నిటికి లేటే పాస్ రాని మీద వచ్చు. ఏం తొందరరా నీకు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు డాక్టరేనా? ఈ కట్లేంది? ఇదంతా చేసేది నువ్వేనా? వా రీల్ స్టార్, నీకు లవ్ స్టోరీలు కాకుండా మాటలు కూడా వచ్చా? నేను ఎన్ని చేస్తాను ఆ పిల్ల కోసం, నేను అన్ని వదిలేసుకున్నాను ఆ పిల్ల కోసం, కానీ అది కూడా ఇట్లా చేస్తాను అనుకోలేదు. వారా ఎవరు? నేను ఎంతలా చేసినా తెలుసారా నీకు? డోంట్ గ్లోరిఫై యువర్ పాస్ట్. వావ్, వాట్ ఎ లెమన్! నిమ్మకాయ తీసుకొని మంత్రం చెయ్యి, నేను వదిలేస్తా. అందరినీ వదిలేస్తా. చెయ్యి చెయ్యి. నీకు నీ బిడ్డ గురించి భయమా, ఈ సమాజం గురించి భయమా, లేదా నీపై నీకే భయమా? నీ వల్లనే నేను మంద అలవాటు చేసుకున్నా, నా లైఫ్ కొట్టుకున్నా నీ వల్ల. కోసేసుకోనా? గ్లోరిఫైడ్. అవునరా, చేసినవన్నీ మీ లవర్ మీద వేస్తున్నావా, లేదా మీ లవర్ కోసం చేస్తున్నావా? This is the pain you want to cure, baby. ఎవరి మాట వినకుండా నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి. ఈ నిమ్మకాయలతో ఏం చేయగలం? ఏదైనా నా బేబీయే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బయటపడాలంటే ఎలాగో హాఫ్ అన్ అవర్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి వెళ్ళి చచ్చిపోతారు. ఒకవేళ నా మూడు మారి మిమ్మల్ని కాపాడితే అసలు ఈ మిషన్ వర్క్ అవుతుందా? వర్క్ ఏదో లేదో తెలియదు, కానీ ఈ మిషన్తో వాళ్ళ డ్రీమ్స్ని కంట్రోల్ చేసి వాళ్ళని ట్రీట్ చేద్దాం అనుకున్నా. వాళ్ళ డ్రీమ్స్ని కంట్రోల్ చేసి వాళ్ళని ఎలా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు రియల్ లైఫ్లో పెట్టుకున్న బౌండరీస్ని క్రాస్ చేయొచ్చని వాళ్ళపై వాళ్ళకి నమ్మకం రావడం కోసం. మరి అలా ఎందుకు బిహేవ్ చేసావు? వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళకి తెలియాలిగా. మరి వాళ్ళకి జరిగిన గాయాలు? అన్ని మూలలు తీసినా కూడా ఎందుకురా బాధపడుతున్నావు? మూలలు పోయినాయి కానీ అవి చేసిన హోల్స్ పోలే కదా నాన్న. నాన్న, ప్రాబ్లమ్ని చూస్తూ కూర్చుంటే సాల్వ్ అవ్వదు. బాధ కూడా అంతే. ఫైట్ చేయాలి. మన లైఫ్ని మార్చుకునే ఛాన్స్ ఎప్పుడు మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు చూడరా,